ప్రైజ్ లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నా. ఈ దినం దేవుడు మనకిచ్చిన నూతనమైన వాగ్దానం యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ లేఖనం. దావీదుకు చూపిన శాశ్వతమైన కృపను మీకును చూపుదును. ప్రభులు వారు ఈ యొక్క దినమున ప్రతి ఒక్క విశ్వాసితో మాట్లాడుతున్నాడు. మీరును దావీదుకు వలె ప్రభు యొక్క హృదయానుసారులుగా మనం ఉండగలిగిన నాడు అట్టి శాశ్వత కృప మన మీద కూడా దేవుడు చూస్తాడు. మనం అలా ఉన్నామా ఈ లోకంలో? మరి దావీదు గారు విశ్వాసం అయితేనేమి, నమ్మకం అయితేనేమి, నీతి యథార్థతల యందు దేవునితో సమాధానకరమైనటువంటి జీవితాన్ని ఆయన ఈ లోకంలో అనుభవించాడు. అందుకే ప్రభువులు వారు అంటారు, దావీదు నా హృదయానుసారుడు అన్నారు. ఆ హృదయానుసారుడుకు శాశ్వతమైన కృపను దేవుడు చూపాడు. మరి మనము అట్టి నమ్మకము, విశ్వాసము, నీతి యథార్థతలు కలిగినటువంటి వారిగా ఉండగలిగినట్లయితే, దేవునిని పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనస్సుతోనూ మనం ధ్యానించగలిగినట్లయితే మన మీద కూడా శాశ్వతమైన కృపను దేవుడు చూపుతాడు. ఆ కృపకై నీవును మనము ఎదురు చూస్తున్నట్లయితే అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించమని ప్రభువుల వారి నామంలో అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నాను. మహాపరిశుద్ధుడ, ప్రేమ, నమ్మకము కలిగిన మా గొప్ప ఘనమైన తండ్రి, ఇదిగోనైనా మీరు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానము వీక్షించున్నటువంటి ప్రతి ఒక్కరిలోనూ మాలోనూ నిత్యము ఫలింపచేయమని, అట్టి దావీదుకు వలె శాశ్వతమైన కృపను మా మీదను చూపడానికి మీరు మిక్కిలిగా కృప చూపి మమ్మల్ని ప్రేమించి ఆశీర్వదించమని బ్రతిమలాడుకుంటూ ఘనతయు మహిమయు ప్రభావం మీరు పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.